ఏంటమ్మా నువ్వు ఇంత టేస్టీగా చేసినా కూడా మన ఛానల్ని ఎవరు చూడట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. చేస్తారమ్మా, మనం అడగాలి. సో మన వంటలు వాళ్ళకి నచ్చాలి, నచ్చితేనే కదా చేస్తారు. సో అందుకే అడుగుదాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చిల్లీ మష్రూమ్ రెడీ. ఓకే, ఇట్. హాయ్, హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్లో ఉండే చిల్లీ మష్రూమ్ చేసుకుందాం. ఓకేనా? కమ్ విత్ మీ. చూడండి, మేము ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాం అండ్ అలాగే మష్రూమ్స్ సాల్ట్ వేసుకొని నీట్గా కడుక్కుంటున్నాను అనమాట. మట్టి లేకుండా ఆల్రెడీ వైట్గానే ఉన్నాయి, బట్ సాల్ట్ వేసుకొని కొంచెం కడుక్కుంటాం. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడానండి. స్ప్రింగ్ ఆనియన్స్ మేము చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాం అనమాట. ఆల్రెడీ స్మాల్ మష్రూమ్స్ కదండి, అందుకనే వెనక పార్ట్ మాత్రమే కట్ చేస్తున్నాం అనమాట. ఇంకా యాజ్ ఇట్ ఈస్ అలా వదిలేస్తున్నాను. అదేవిధంగా క్యాప్సికమ్ కూడా కట్ చేసుకోవాలి. రెడ్ క్యాప్సికమ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్, ఆనియన్స్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్. దీనికి టమాటా సాస్ ఒకటి తీసుకున్నామండి అండ్ రెడ్ చిల్లీ సాస్ ఒకటి. మొదటిగా మూకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేస్తున్నాం. దానిలో ఆనియన్స్, అదేవిధంగా క్యాప్సికమ్, ఇందులో ఇప్పుడు కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అండి. ఇవి జస్ట్ ఫ్రై అవడానికి. ఇది పెద్ద సైజు ఉంది కదా, అందుకని దీన్ని ఆఫ్ కోసుకున్నాం అనమాట. చిన్న సైజు ఉన్నవి అయితే చిన్నగా వదిలేస్తుంది. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి. అన్నీ బాగా ఫ్రై అయితే అయిపోకూడదు. గ్రీన్, రెడ్, వైట్ బాగుంది కాంబినేషన్. ఇప్పుడు ఈ కూరగాయలు ఉన్నాయి కదా, వీటిని శుభ్రంగా మగ్గించాలన్నమాట. మరీ డీప్గా కాదు, జస్ట్ బాగా ఫ్రై అయిపోకుండా ఇలా నేను ఏ రకంగా అయితే చేస్తున్నానో అలా. ఇదిగోండి, కూరగాయలు అయితే మగ్గిపోయాయి. సో ఇప్పుడు మనము టమాటా పేస్ట్ అన్నమాట. టమాటా పేస్ట్ వేసి కలుపుకుంటున్నాను. యాజ్ ఇట్ ఈజ్ మీకు రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. ఇంకా అందులో దానికన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి చిల్లీ సాస్ వేస్తుంది అనమాట, రెడ్ చిల్లీ సాస్. ఇప్పుడు మళ్ళీ బాగా కలిపేసుకుందాం. మష్రూమ్స్ అయితే రెడీ. సో ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకోవడమే. మష్రూమ్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక పించ్ ఆఫ్ సాల్ట్ అది ఉడకడానికి మాత్రం వేసుకున్నాం కదా, ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. డీప్ రోస్ట్ అయితే చేయకూడదండి. ఇప్పుడు నేను ఎలా అయితే చేస్తున్నానో జస్ట్ అలా మాత్రమే చేయండి. సూపర్ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఏంటమ్మా నువ్వు ఇంత టేస్టీగా చేసినా కూడా మన ఛానల్ని ఎవరు చూడట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. చేస్తారమ్మా, మనం అడగాలి. సో మన వంటలు వాళ్ళకి నచ్చాలి, నచ్చితేనే కదా చేస్తారు. సో అందుకే అడుగుదాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే గాయస్, అయిపోయింది. చిల్లీ మష్రూమ్ అండి, అయిపోయింది. ఇంకా మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. చిల్లీ మష్రూమ్ రెడీ. ఓకే, ఇట్.
వావ్, నిజంగా చాలా బాగుందండి. టేస్ట్ బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ టేస్ట్. చంటి తల్లి కట్ చేసింది అనమాట మష్రూమ్స్, అందుకే ఇంకా టేస్ట్ వచ్చింది. ఓకే, మీరు కూడా తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి. బాయ్.